భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. దమ్మపేట మండలం మందలపల్లి గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులకు 2,50,00,000 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన 3 మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోరా అంటూ రాష్ట్ర నాయకులు సంజీవ్ నాయక్ ప్రశ్నించారు. ఇల్లందు నియోజకవర్గానికి సాగునీరు అందించే వరకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా సమ్మిటివారిగూడెంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రామస్తులు మహిళా హారతి ఇచ్చి స్వాగతం పలికారు. పెర్ని నాని, పెర్ని కిట్టు యువతను రెచ్చగొడుతున్నారని తెలుగు మహిళలు ఆరోపించారు. పెర్ని నాని వ్యాఖ్యలను నిరసిస్తూ వాక్శుద్ధి లేకపోతే దేహశుద్ధి తప్పదంటూ మచిలీపట్నంలో చీపుర్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, నారా లోకేష్, కొల్లు రవీంద్రాలను ఏకవచనంతో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏలూరు కైకలూరు రహదారిని దిగ్బంధనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎండిన వరి నారులను మట్టి పెడతలతో నిరసన తెలిపారు. సాగునీరు ఇవ్వకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా బింగి దొడ్డి గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సీడ్ ఆర్గనైజర్లు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఏపీలోని విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో 2 వ్యక్తులు పరస్పరం దాడికి దిగారు. మద్యం మత్తులో కత్తులు, రాళ్లతో దాడి చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన 2 కేటరింగ్ చేసే యువకులుగా గుర్తించారు.